నాయుడుపేట నియోజకవర్గ కేంద్రంలో కొత్తగా డివిజనల్ అభివృద్ధి కార్యాలయం ప్రారంభించబడటం పట్ల ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ సంతోషం వ్యక్తం చేశారు. నాయుడుపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామీణ పంచాయతీల అభివృద్ధికి శ్రద్ధ చూపుతూ మంచి ప్రణాళికలు తీసుకొస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 DDO కార్యాలయాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమని, అదేవిధంగా మన నియోజకవర్గంలో డివిజన్ కేంద్రంగా పోలూరులో DDO కార్యాలయం ప్రారంభించడంతో ప్రజలకు భారీగా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ఇంతకాలం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పనులు ఇప్పుడు డివిజన్ స్థాయిలోనే పరిష్కారం అవుతాయని అన్నారు. పంచాయతీరాజ్ లోనే శాఖలోనే గ్రామీణ అభివృద్ధి శాఖలోనే ఇది ఒక అత్యంత మంచి సంస్కరణ. ఎందుకంటే మనం ప్రభుత్వ ఉద్యోగులను చూస్తుంటాం, వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళు పడిన కష్టానికి మనం ఇచ్చే గౌరవం, ప్రభుత్వం ఇచ్చే గౌరవం వాళ్ళ సర్వీస్ని బట్టి, వాళ్ళ సర్వీసెస్ని బట్టి వాళ్ళకి పదోన్నతులు కల్పించడం. జీతం పెరిగినప్పటికన్నా ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు ఎంతో సంతోషపడతారు. అలాంటి ఉద్యోగులు ఏ శాఖలో ఏ స్థాయిలో అయితే చేరతారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా మన ఈ పంచాయతీరాజ్ శాఖలో. అలాంటిది మన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని శాఖలను సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తూ నిన్న ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించి దాదాపు 10,000 మంది ఉద్యోగులకి ఒక్కసారిగా పదోన్నతి కల్పించడం జరిగింది. అంటే సెక్రటరీ స్థాయి నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూసి గత కొన్ని సంవత్సరాల్లో ఏ స్థాయిలో అయితే వాళ్ళు చేరారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూసి ఇప్పుడున్న ఉద్యోగులు వాళ్ళు గత ప్రభుత్వం చుట్టూ తిరిగి అలసిపోయిన సమయంలో ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒక 10,000 మందికి పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతి కల్పించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ పదోన్నతులు కల్పించడానికి ఇదే గత ప్రభుత్వం అయి ఉంటే వాళ్ళకి టారిఫ్ కార్డులు పెట్టి సెక్రటరీ స్థాయికి అయితే ఇంత, ఎంపీడీఓ స్థాయికి అయితే ఇంత, అటెండర్కి అయితే ఇంత అని చెప్పి వాళ్ళకి కాస్ట్ టారిఫ్ కార్డులు పెట్టి దాదాపు ఒక 100 కోట్లు ఖచ్చితంగా వసూలు చేసేవాళ్ళు.